ఈరోజు మనమైతే కమ్మటి పెసరపప్పు అలాగే ఆనపకాయతో పప్పు అయితే టేస్టీగా చేసుకుందాము. అయితే నేను ఈరోజు అయితే ఆనపకాయని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కోసుకున్నాను. ఇది చూడండి ఎంత లేతగా ఉందో. మరి ఇంత లేతటి ఆనపకాయతో మరి పప్పు అయితే టేస్టీగా చేసుకుందాము. అందులోనూ పెసరపప్పు మరి ఇంకా టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది. ఇది వేడివేడిగా తింటేనే ఇంకెక్కువ బాగా ఉంటుంది అన్నంలో. మరి నేనైతే పెసరపప్పు అయితే తీసుకొని అందులో పెద్ద పెద్దగా ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నా. అలాగే 2 ఉల్లిపాయలు కూడా అలాగే పెద్ద కట్ చేసుకొని ఈ పప్పులో అయితే వేసుకున్నాను. ఇలా పప్పులో వేసుకొని మరి పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. ఇక తర్వాత 2-3 టమాటాలు అయితే పెద్దగా కట్ చేసుకొని మరి అయితే వేసుకుందాము. చూడండి ఇలా ఎర్రటి టమాటాలు గట్టివి తీసుకొని ఇలా పచ్చలు కోసుకొని వేసుకుంటే మరి టేస్ట్ మొత్తం చాలా బాగుంటాయి. ఈ టమాటా నాకు నచ్చినందుకు ఇందులో విత్తనాలు అయితే తీసి పక్కకు వేసుకుంటున్నాను, నారు పోసుకుందామని. టమాటా అయితే చాలా బాగుంది, అందుకని ఇలా నాకు నచ్చిన టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇక టమాటా ముక్కలు కూడా పెద్ద పెద్ద కోసుకొని ఇలా పప్పుని అయితే ఇక గుండీలో అయితే ఉడకపెట్టుకుంటున్నాను. ఈ పప్పుని ఇలా గుండీలలో ఉడకపెట్టుకుంటే దీని టేస్ట్ మాత్రం ఇలా చాలా బాగా రుచిగా వస్తుంది. కుక్కర్లో అయితే సత్తుకైపోయి తినబుద్ధి కాదు. ఇలా గుండీలలో మనము టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఇలా అయితే మరి గుండీలో అయితే ఉడకబెట్టుకొని తింటే చాలా బాగా ఉంటుంది. పైగా పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇక నేనైతే ఇక పెసరపప్పు ఇక పొయ్యి మీద వేసి ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకుంటే మరి ఇంకా కొంచెం ఉడికితే దీని టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కోసం అయితే నేను 2 చింతకాయలు అయితే వేసుకుంటున్నాను. కొత్త చింతకాయ వచ్చింది కాబట్టి ఇలా 2 చింతకాయలు అయితే వేసుకొని మరి అందులో నేనైతే పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను. పప్పు ఉడికింది కాబట్టి, ఇలా పప్పు ఉడికినది కాబట్టి ఇందులోనే మరి పసుపు ఉప్పు అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. దీన్ని రుబ్బాల్సిన అవసరం లేదు, పెసరపప్పు కాబట్టి రుబ్బాల్సిన అవసరం లేదు. అందుకని కారం పొడి కూడా ఇందులోనే వేసుకొని మరలా కొద్దిగా సేపు మరి ముక్కలకు పట్టేలాగా ఉడికిస్తూ ఉన్నాను. ఇలా కొద్దిగా సేపు చిన్నగా మంట పెట్టి ఇవన్నీ ఉడికిస్తూ ఉందాము. చూడండి ఇలా కలర్ఫుల్ చూస్తేనే ఈ పప్పుని ఇప్పుడే తినేయాలనిపించేలా అనిపిస్తుంది నాకైతే. ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటి పప్పులు చేస్తూ ఉంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా సేపు చిన్నగా మంట పెట్టి ఉడికితే మరి సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే పప్పు ఉడికింది. ఇప్పుడు దీన్ని మనము కొంచెం గరిటెతోటే కలుపుకుందాము. ఇలా గరిటెతోటి కలుపుకుంటే మరి ఇదైతే ఇక చింతకాయ అయితే ఉడికిపోయింది. ఈ పప్పును కొంచెం గరిటెతోటే ఇలా కొంచెం కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనము ఉప్పు అన్ని కారం సరి చూసుకొని మరి పోపు అయితే వేసుకుంటున్నాను. మరి దీంట్లో అయితే నేనైతే ఇక ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి పోపు అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ శాతం అయితే ఎల్లిపాయలు నేను వేయాల్సిన పప్పులోనే వేస్తూ ఉంటాను, అన్నిట్లో మాత్రం అయితే వేయను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని అయితే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. వేడి వేడి పెసరపప్పు ఆనపకాయ వేసిన పప్పు అయితే వేసుకుందాము. ఇక ఉడుకుడు అన్నంలో 2 గరిటెల పప్పు అయితే వేసుకుందాము. అబ్బా దీని రుచి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. స్మెల్ అయితే ఇక వేడి వేడిగా అయితే ఆనపకాయని తిందాము. అబ్బా కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. ఇప్పుడే పొయ్యి మీదకి వెళ్ళి దించి వేసుకున్న ఆనపకాయ ముక్కని తింటుంటే ఏమన్నా టేస్ట్ ఉందా? దీని టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంది. ఇలా ప్రతి ఒక్క కూర నేను చేసింది అయితే నాకు టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. నిజంగా అండి, నేను నాకు వచ్చిన కూరల్ని ఇలా టేస్టీగా చేసుకొని మరి నేనైతే ఎక్కువ శాతం ఇలా తింటూ ఉంటాను. ఇలా వేడిగా చల్లారక ముందుకే ఎక్కువ శాతం అయితే నేను ఇలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాను. నాకైతే అంత ఇష్టము. తినేది ఒక్క పూటైనా సరే కానీ ఇలా వేడిగా తింటే దాని రుచి అయితే చాలా బాగా ఉంటుంది. ఇలాంటప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనకు టైం దొరికినప్పుడల్లా ఇలాంటి వేడి వేడి ఫుడ్ తింటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.